శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. శ్రేష్ఠులు అయిన వారు ఆచరించిన దానిని ఇతరులు కూడా అనుసరిస్తారు. అతడు ఆచరించిన ప్రమాణాలనే ఇతరులు కూడా పాటిస్తారు. యథారాజా తథా ప్రజ అనే మాటకు ఇది అన్వయం. పెద్దవాళ్ళు ఏది ఆచరిస్తారో వారిని చూసి చిన్నవాళ్ళు అదే ఆచరిస్తారు. కాబట్టి చిన్నవాళ్లను మంచి దారిలో పెట్టడానికి పెద్దలు వారికి నిర్దేశించిన కర్మలను చేయక తప్పదు. మామూలు ప్రాపంచిక విషయములలో కానీ ఆధ్యాత్మిక విషయములలో కానీ పెద్దలు పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలి. పెద్దలే తప్పు చేస్తే పిల్లలు ఆ మార్గాన్ని అనుసరిస్తారు. కాబట్టి పెద్దలు కర్మలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడూ పెద్దలను రోల్ మోడల్గా ఊహించుకుంటూ ఉంటారు. పెద్దలు శాస్త్రవిరుద్ధంగా ప్రవర్తించకూడదు. అర్జునుడు విషయానికే వద్దాం. అర్జునుడు శౌర్యవంతుడు, ధీరుడు, పరాక్రమవంతుడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాడు. ఇంద్రుని అర్ధసింహాసనం మీద కూర్చున్నాడు. అటువంటి వాడు ఈ ప్రకారంగా దౌర్బల్య స్థితిలో యుద్ధం చేయనంటే ఇతరులు కూడా దానినే అనుసరిస్తారు. అందరూ విల్లు అమ్ములు కింద పడేసి ఇంటికి పోతారు. అలా కాకుండా అర్జునుడు క్షత్రియ ధర్మమును ఆచరిస్తూ తన బల పరాక్రమములు ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తే యువకులు కూడా ఆయన్నే అనుసరిస్తారు. కాబట్టి పెద్దవారు దేనిని ప్రమాణంగా తీసుకుంటారో పిల్లలు దానినే ప్రమాణంగా తీసుకుంటారు. పెద్దవారు వేదమునే ప్రమాణంగా పాటిస్తే పిల్లలు కూడా వారిని అనుసరిస్తారు. ఆ కారణం చేతనే వేద విద్య, సనాతన ధర్మములు పరంపరానుగతంగా ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తూ ఈనాటికి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి జీవన్ముక్తులు, జ్ఞానులు, ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు కూడా వారికి ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినా లోక కళ్యాణం కొరకు కర్మలు చేస్తూ ఉంటారు. వారిని అనుసరించడం మన విధి. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు జీవన్ముక్తుడు. కానీ ఆయన దేశమంతా కాలినడకన తిరిగారు, ధర్మ ప్రచారం చేశారు, మానవులకు ఉపయోగించే ఎన్నో గ్రంథాలు రాశారు. ఎందుకు? తన కోసం కాదు, లోక కళ్యాణం కోసం. అవి నేడు మనకు మార్గదర్శకాలు అవుతున్నాయి. కేవలం వేదములు శాస్త్రములు చదివినంతనే ప్రయోజనం లేదు. వాటిలో ఉన్న ధర్మములను పెద్దలు తాము ఆచరించి చూపించి భావితరాలకు మార్గదర్శకం కావాలి. ఇందులో ప్రమాణము అని వాడారు. ప్రమ అంటే ఉన్నది ఉన్నట్లు చూసే బుద్ధి. దానికి వికృతి భ్రమ అంటే లేనిది ఉన్నట్లుగా ఊహించుకునే బుద్ధి. మనం అంతా ఎల్లప్పుడూ భ్రమలో ఉంటాం. తాడుని చూసి పాము అనుకుంటూ ఉంటాం. ప్రాపంచిక సుఖములు, సత్యములు, శాశ్వతములు అనే భ్రమలో వాటి వెంట పరిగెడుతూ ఉంటాం. కాబట్టి ఉన్నది ఉన్నట్టు తెలియజేసే దానిని ప్రమాణము అని అంటారు. అన్ని ధర్మములకు ప్రమాణము వేదము. వేదములు ఒకరు రాయలేదు. మహారుషులు తమ సమకాలీన జీవితంలో వివిధములైన విషయములను, ఆచారాలను, వ్యవహారాలను, కర్మలను దర్శించి అందులో మానవాళికి ఉపయుక్తమైన వాటిని, మానవులు ఆచరించవలసిన వాటిని, తమ బుద్ధిని, జ్ఞానమును జోడించి మనకు తెలియజేశారు. వేదములను ఋషులు దర్శించారు కానీ సృష్టించలేదు. అందుకే వారు వేద ద్రష్టలు, స్రష్టలు కాదు. సకల ధర్మములను వేదములు మనకు తెలియజేస్తాయి. కాబట్టి వేదములు అంటే శృతులు. ఇవి మనకు మొదటి ప్రమాణం. వేదములు మానవాళికి సులభంగా అర్థమయ్యేవి కావు. పైగా వేదములలో ధర్మములు అక్కడక్కడ పొందుపరచబడి ఉన్నాయి. వేదములు అన్నీ పూర్తిగా చదవడానికి మానవులకు జీవితకాలం సరిపోదు. ఆ కారణం చేత మరికొంతమంది ఋషులు ఆ వేదములను సంపూర్ణంగా అధ్యయనం చేసి వాటిలో ఉన్న సారమును, ధర్మములను అన్నింటినీ ఒక చోట చేర్చి మనకు అందించారు. వాటినే స్మృతులు అంటారు. స్మృతులు మనకు రెండవ ప్రమాణం. మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క స్మృతి మొదలైనవి. వీటిలో మానవులు దైనందిన జీవితంలో ఆచరించాల్సిన ధర్మములను, విధులను, కర్మలను వివరంగా పొందుపరిచారు. శృతి అంటే వేదములు. తండ్రి చెప్పినట్లు అంటే శాసించినట్లు చెబితే, స్మృతి తల్లి చెప్పినట్లు వివరంగా చిన్న చిన్న కథల రూపంలో లాలించి బుజ్జగించి అర్థమయ్యేటట్లు చెప్తుంది. శృతులు కానీ స్మృతులు కానీ అందుబాటులో లేని వారికి, అవి చదివినా అర్థం కాని వారికి మూడవ ప్రమాణం శిష్టాచారం. అంటే శ్రేష్ఠులు అయిన వారు ఏమేమి ఆచరిస్తారో వాటిని మనం ఆచరించాలి. జ్ఞానులు, బుద్ధిమంతులు అయిన పెద్దలు ఏమి చేశారో వాటిని ప్రమాణంగా స్వీకరించాలి. మానవులకు ఎక్కడెక్కడ దేని గురించి అయినా సందేహాలు వస్తే వారి ఇష్టం వచ్చినట్లు చేయకుండా జ్ఞానులు అయిన పురోహితులు చెప్పినట్లు చేయడం మంచిది. పాండవులు ఒక అర్ధరాత్రి పూట ఒక గంధర్వునితో తగాదా పెట్టుకున్నారు. అప్పుడు ఆ గంధర్వుడు వారికి ఒక సలహా ఇచ్చాడు. అయ్యా, మీరు అన్నీ తెలిసిన వారే కావచ్చు,
కానీ మీరు ఒక పురోహితుణ్ణి మీ ముందు ఉంచుకోండి. ఆయన మీకు తగిన సమయంలో ధర్మబోధ చేస్తాడు. పురోహితుడు లేకుండా మీరు ఎక్కడకు వెళ్ళవద్దు అని చెప్పాడు. అప్పటి నుండి వారు దౌమ్యుణ్ణి తమ పురోహితునిగా పెట్టుకున్నారు. కాబట్టి మానవులు ధర్మం గురించి తెలుసుకోవాలంటే వారి పురోహితులను, పెద్దలను, జ్ఞానులను ఆశ్రయించాలి. వారి ఆచార వ్యవహారాలను అనుసరించాలి. ఇదే 3వ ప్రమాణం. ఈ 3 ప్రమాణములలో ఆఖరిది అయిన శిష్టాచారమే సామాన్య మానవులకు చాలా ముఖ్యమైంది, ఆచరించదగింది. ఎందుకంటే శృతులు, స్మృతులు కేవలం బోధిస్తాయి, కానీ శిష్టాచారము పెద్దలు ఏం చేస్తున్నారో చూసే అవకాశం కల్పిస్తుంది. అదే చూసి నేర్చుకోవడం. పెద్దవారు, బుద్ధిమంతులు తాము ఆచరించి ఇతరులకు చూపిస్తారు. పెద్దలు చేసిన మంచి పనులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. వారు అనుసరించిన ధర్మ మార్గమునే అనుసరిస్తారు. వారిని చూసి వారి పిల్లలు కూడా అదే ధర్మ మార్గమును అనుసరిస్తారు. అది వాళ్ళ ఆచారంగా, ఒక ప్రమాణంగా తరతరాలకు సంక్రమిస్తుంది. ఈ శిష్టాచారం ఎవరి వద్ద నుండి నేర్చుకోవాలి అంటే, మనకు నలుగురు గురువులు అంటే శ్రేష్ఠులున్నారు. వారిలో మొదటిది తల్లి. తల్లి మనకు మొదటి పాఠం చెప్తుంది. చేయాల్సినవి, చేయకూడనివి చెప్తుంది. అది ఆమె బాధ్యత. రెండవ శిష్టుడు తండ్రి. తండ్రి తాను మంచి పనులను ఆచరించి తన పిల్లలు కూడా ఆచరించేటట్లు చేయాలి. మూడవ శిష్టుడు గురువు. గురువు కేవలం పిల్లలకు పాఠాలు మాత్రమే చెప్పడం కాదు, ఆ ధర్మాలను తాను ముందు ఆచరించి తనను చూసి పిల్లలు నేర్చుకునేటట్లు చేయాలి. తర్వాతి శిష్టుడు రాజు. రాజు ధర్మాత్ముడు అయితే ప్రజలు కూడా ధర్మం ఆచరిస్తారు. రాజు లంచగొండి అయితే ప్రజలు అదే మార్గాన్ని అనుసరిస్తారు. అందుకే యథారాజా తథా ప్రజ అనే సూక్తి వచ్చింది. ఎవరికైతే తల్లి, తండ్రి, గురువు, రాజు ధర్మాచరణలో తమ పిల్లలకు, శిష్యులకు, ప్రజలకు రోల్ మోడల్స్గా ఉంటారో అతడు తప్పకుండా ధర్మాత్ముడు అవుతాడు. ఆ రాజ్యం రామరాజ్యం అవుతుంది. ఈ సూత్రం ఈనాటికి అన్వయించుకుంటే మన మంత్రులు, పాలకులు నీతిగా ఉంటే వారి క్రింది అధికారులు, ప్రజలు నీతిగా ఉంటారు. మంత్రులే అవినీతికి పాల్పడితే క్రింది అధికారులు కూడా అవినీతికి పాల్పడతారు. కాబట్టి పెద్దలైన వారు అవినీతిని అంతం చేస్తామని ప్రగల్భాలు పలకడం మాని ముందు వారు ఆచరించి ఇతరులకు మార్గదర్శకం కావాలి. ఆఖరు ప్రమాణమైన శిష్టాచారం గురించి చెప్పాడు పరమాత్మ. ఓ అర్జున, శ్రేష్ఠులైన వారు ఏమేమి ధర్మములను ఆచరిస్తారో సామాన్యులు కూడా ఆ ధర్మాలను అనుసరిస్తారు. ఎందుకంటే సామాన్య మానవులు సాధారణంగా ఆలోచించరు. తమ తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, రాజు ఏమి చేస్తే దానిని అనుసరిస్తారు. నువ్వు రాజువు, పరాక్రమవంతుడివి, వీరుడివి. ఈ యుద్ధంలో నిన్ను, నీ పరాక్రమాన్ని, వీరత్వాన్ని నమ్ముకొని అందరూ రాజులు యుద్ధానికి సన్నద్ధమయ్యారు. అటువంటి నీవే నేను యుద్ధం చేయను అంటే ఇతర రాజులు కూడా నిన్నే అనుసరిస్తారు. ఎందుకంటే సాధారణంగా మానవులను మంచి కంటే చెడు లక్షణాలు తొందరగా ఆకర్షిస్తాయి. నీలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా ఈ తాత్కాలిక పిరికితనము, పారిపోయే గుణము, తప్పించుకు తిరిగే గుణము అనే చెడు మాత్రమే తొందరగా అందరినీ ఆకర్షిస్తుంది. కాబట్టి ఓ అర్జున, నీవు అందరికీ ఆదర్శంగా ముందు నిలబడి యుద్ధం చేస్తే ఇతర రాజులు నిన్ను అనుసరిస్తారు. నీవే పిరికివాడుగా పారిపోతే ఇతర రాజులు కూడా నిన్ను అనుసరిస్తారు అని ధర్మబోధ చేశాడు కృష్ణుడు. మళ్ళీ అర్జున, 3 లోకాలలో నేను చేయవలసిన కర్తవ్యం అంటూ కొంచెం కూడా ఏదీ లేదు. అలాగే నేను కోరుకోదగ్గది, పొందతగ్గది, నేను పొందలేనిది ఏదీ లేదు. అయినప్పటికీ నేను అనునిత్యం కర్మలు చేస్తూనే ఉంటాను. ఇప్పటిదాకా కృష్ణుడు అందరి గురించి చెప్పాడు. అర్జునుడిలో ఏమీ చలనం లేదు, ఇంకా లాభం లేదని ఇప్పుడు కృష్ణుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అర్జున, నాకు ఈ 3 లోకాలలో చేయదగిన పని కానీ, చేయాల్సిన పని కానీ లేదు. నాకు కావాల్సింది ఏదీ లేదు, కోరతగింది ఏదీ లేదు. అలాగే నేను కోరుకుంటే పొందలేనిదంటూ ఏదీ లేదు. అయినా నేను కర్మలు చేస్తూనే ఉన్నాను. నీకు సారథిగా కూడా పనిచేయడానికి ఒప్పుకున్నాను. కారణం, నాకు అన్నీ తెలుసు. నేను గొప్పవాడిని అని ఎప్పుడూ అనుకోలేదు. ఏ చిన్న పని చేయడానికి వెనకాడలేదు అని తన గురించి తాను చెప్పుకున్నాడు. ఒక విధంగా కృష్ణుడు నేను ఆత్మసాక్షాత్కారం పొందినవాడిని, స్థితప్రజ్ఞుడిని అని నర్మగర్భంగా చెప్తున్నాడు. కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అవతారం. నిర్గుణుడు, నిరాకారుడు, నిర్మలమైన మనసు కలవాడు, త్రిగుణములకు అతీతుడు. ఆ ఉద్దేశంలో అనుకుంటే కృష్ణుడికి చేయాల్సిన కర్మ అంటూ ఏమీ లేదు, తీరాల్సిన కోరికలు అంటూ ఏమీ లేవు. ఆయన కోరుకుంటే తీరని కోరిక అంటూ ఏది లేదు. రెండవ ఉద్దేశం, కృష్ణుడు జ్ఞాని, అన్నీ తెలిసినవాడు, అన్నింటికీ అతీతుడు,
మాయ గురించి తెలిసినవాడు స్థితప్రజ్ఞుడు. అలా చూసినా కూడా కృష్ణుడికి చేయాల్సిన కర్మ, తీరవలసిన కోరిక అంటూ ఏదీ లేదు. అందుకే అంటున్నాడు, అయినా నేను లోకం కొరకు కర్మలు చేస్తూనే ఉన్నాను ఎందుకు అని. ప్రజలు నన్ను చూసి వారు అలాగే ఆచరించాలి, ధర్మ మార్గంలో నడవాలి. అంతేకాని నా కోసం కాదు. నాకు రూపం లేదు, అయినా ఒక రూపం ధరించాను. ఎక్కడో పుట్టాను, ఎక్కడో పెరిగాను. చిన్నప్పుడే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఒక సామాన్యుడు ఏమేమి చేయాలో అన్నీ చేశాను. వీలున్నంత వరకు ప్రజలకు ధర్మ మార్గంలో నడవమని బోధించాను. ఇంతెందుకు, ఇప్పుడు నీకు సారథిగా ఉన్నాను. ఎంతో ఉత్సాహంగా నీకు సారథ్యం చేస్తున్నాను. నీ ఆజ్ఞలను పాలిస్తున్నాను. నీవు రథం ఎటు పోనిమ్మంటే అటు పోనిస్తున్నాను. ఒక విధంగా నీకు సేవ చేస్తున్నాను. ఈ విధంగా నీకు సారథ్యం చేసినందువలన నాకు వచ్చే లాభం అంటూ ఏది లేదు, పైగా నష్టం ఎక్కువ. ఎందుకంటే నీ మీదకి సంధించిన ప్రతి బాణం నాకు తగిలే అవకాశం ఉంది. కొంతమంది ముందు సారథిని చంపుతారు, కాబట్టి యుద్ధంలో నీకంటే ముందు నేనే మరణించవచ్చు. నాకే ప్రమాదం ఎక్కువ. అయినా ఈ పనికి నేను సంతోషంగా ఒప్పుకున్నాను. కారణం, ఇది నా కర్తవ్యం, నేను చెయ్యాలి. ప్రతివాడు చిన్న పని పెద్ద పని అని తేడా లేకుండా అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే ప్రమాణాన్ని నెలకొల్పడానికి నీకు సారథిగా ఉన్నాను. నాకు పెద్ద పని చిన్న పని అంటూ లేదు, గొప్ప బీద తేడా లేదు. నా చిన్ననాటి మిత్రుడు సుధాముడు పరమ బీదవాడు, కుచేలుడు. ఆయన వచ్చినప్పుడు నేను ఆయన కాళ్ళు కడిగాను. ఎందుకు? ఆయన సద్బ్రాహ్మణుడు, వేదములు చదువుకున్నవాడు, జ్ఞాని, నిష్కామ కర్మలు ఆచరించినవాడు. అటువంటి బ్రాహ్మణులు నాకు దైవంతో సమానం. పైగా ఆయన నాకు అతిథి. అందుకే ఆయనకు నేను, నా భార్యలు అతిథి సత్కారాలు, సేవలు చేశాం. నేను గొప్పవాడిని, నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అని గర్వంతో వెర్రవేగలేదు. ఈ ప్రకారంగా అన్నీ తెలిసిన నేను నా కర్తవ్య కర్మ నేను చేస్తుంటే నీవు చేయడానికేమి? నీవే కాదు, జీవన్ముక్తులు అనేవారు కూడా కర్మలు చేయాలి. వారు చేసి లోకానికి ఆచరించమని బోధించాలి. ప్రజల చేత ఆచరించేటట్లు చేయాలి. అది కూడా నిష్కామంగా చేయాలి. ఎటువంటి ఫలితములను ఆశించి చేయరాదు. సన్యాసులు, జీవన్ముక్తులు కూడా సమాజ శ్రేయస్సు కోరి ధర్మకార్యాలు ఆచరించాలి. అందరూ ఆచరించేటట్లు చేయాలి. స్వార్థరహితంగా చేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది అని చెప్పి దానికి కారణం కూడా చెప్తున్నాడు పరమాత్మ. ఓ పార్థ, నేను కనుక నా కర్తవ్య కర్మలు అత్యంత శ్రద్ధతో ఎటువంటి సోమరితనం లేకుండా నెరవేర్చకపోతే ఇతరులు కూడా నన్నే అనుసరిస్తారు. కృష్ణుడే చేయలేదు, మేమెందుకు చేయాలి అంటూ ఎవరూ ఏ పని చేయరు. అంతా గందరగోళంగా తయారవుతుంది. అందరూ అధర్మపరులవుతారు. మానవులందరూ నన్నే అనుసరిస్తారు. కాబట్టి నేను నా కర్తవ్య కర్మలను చేయక తప్పదు. ఇక్కడ కృష్ణుడు 2 పదాలు వాడాడు. అతంద్రిత అంటే సోమరితనం లేకుండా ఉండడం, తంద్రత అంటే సోమరితనం. తొందరపాటు అని మనం కూడా అంటూ ఉంటాం. ఆ తొందరపాటు లేకుండా, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, సోమరితనం లేకుండా నేను కర్మలు చేస్తున్నాను. అత్యంత జాగరూకతతో చేస్తున్నాను. నాకు ఏ కర్మ చేయాల్సిన అవసరం లేకపోయినా అత్యంత శ్రద్ధాభక్తులతో, జాగరూకతతో కర్మలు చేస్తున్నాను. ఎందుకంటే నన్ను అనుసరించి నేను చేసినట్లు కర్మలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను నా విద్యుక్త ధర్మములను నిర్వర్తిస్తున్నాను. నాకెందుకులే అని నేను ఊరుకుంటే జనులు నన్నే అనుసరిస్తారు. నేను ఏమీ చేయలేదు కాబట్టి వారు కూడా ఏమీ చేయరు, సోమరులు అవుతారు. నేనే కాదు, జీవన్ముక్తులు, జితేంద్రియులు, స్థితప్రజ్ఞులు అనేవారు కూడా వారి వారి కర్తవ్య కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, పంచమహాయజ్ఞాలు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. అంతేకాని నేను ముక్తి పొందాను, ఇతరుల సంగతి, లోకం సంగతి నాకు అవసరం లేదు అని అనుకోకూడదు అని పరమాత్మ అందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అతంద్రిత అనే పదం మనకే ఒక హెచ్చరిక. ఏ పని చేసినా తొందరపాటు లేకుండా జాగరూకతతో శ్రద్ధగా చేయాలి. అజాగ్రత్త పనికిరాదు. ఈ సందర్భంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు వివేక చూడామణిలో ఇలా అన్నారు: బ్రహ్మనిష్టయందు సోమరితనము, అజాగ్రత్త, నిర్లక్ష్యము పనికిరాదు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. సోమరితనము, నిర్లక్ష్యము మృత్యువుతో సమానము అని బ్రహ్మ మానసపుత్రులు అయిన సనత్కుమారులు చెప్పారు. ఇది గీతా మకరందంలోంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ నిర్లక్ష్యము, అజాగ్రత్త మృత్యువుతో సమానము అని అన్నారు. ఈనాడు నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలకు నిర్లక్ష్యం, అజాగ్రత్త ప్రధాన కారణాలు అని మనకు తెలుసు.
ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా ఒక రథసారథి అంటే డ్రైవర్. నేను చావడానికి కూడా సిద్ధపడి నీకు రథసారథిగా ఉండడానికి ఒప్పుకొని నా ధర్మం ప్రకారం ఇంత జాగ్రత్తగా రథం నడుపుతుంటే నీ ధర్మము క్షత్రియ ధర్మము అయిన యుద్ధం చేయడానికి నీకేం అనే మాట అనలేదు, కానీ ఆ అర్థం వచ్చేటట్లు అన్నాడు. అన్నీ తెలిసిన పరమాత్మే తన కర్తవ్య నిర్వహణ పట్ల ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇంకా మనం ఎంత అని అనుకుని మనం కూడా అన్ని కర్మలను ఎటువంటి తొందరపాటు లేకుండా జాగ్రత్తగా చేయాలి. ఇలా చేయకపోతే ఏమవుతుంది అనే దానికి ఇప్పుడు వివరించబోతున్నాడు పరమాత్మ. ఓ అర్జున, నేను కర్మలను చేయకుండా మానేస్తే ఈ లోకములు అన్నీ నశించిపోతాయి, అల్లకల్లోలం అవుతాయి, ప్రజలకు నష్టం కలుగుతుంది. వీటికంతా నేను కారకుడునవుతాను. కాబట్టి నేను నిరంతరము కర్మలు చేస్తూనే ఉంటాను. అర్జున, నేను కూడా ఏ పని చేయకుండా సన్యాసిలాగే ఉంటే ఈ ప్రపంచం కూడా నన్నే అనుసరిస్తుంది, లోకమంతా నిర్వీర్యం అవుతుంది. కాబట్టి నేను కూడా సామాన్య మానవుల వలె కర్మలు చేస్తున్నాను. అలా చేయకపోతే నన్ను అనుసరించే వాళ్ళు కూడా చేయాల్సిన కర్మలు చేయకుండా సోమరులవుతారు. ఆ కారణంగా ఈ లోకములు నిర్వీర్యం కావడానికి నేనే కారణమవుతాను. నా వలననే ఈ లోకంలో ఉన్న మానవులు సందిగ్ధంలో పడి కర్మలు మానివేసి పతితులవుతారు. లోకంలో అశాంతి ఏర్పడుతుంది. ప్రజలు అన్యాయాన్ని, అధర్మాన్ని ఆశ్రయిస్తారు. దాని ఫలితంగా ఉత్పాతాలు, ఉపద్రవాలు సంభవిస్తాయి. ఈ విధంగా నేను లోకుల యొక్క వినాశనానికి కారణమవుతాను. లోకులను చెడగొట్టిన వాడినవుతాను. కాబట్టి లోకక్షేమం కోరి నేను కర్మలు చేస్తున్నాను. నేను లోకక్షేమం చూడాలి, కానీ లోకాలను సంక్షోభంలోనికి నెట్టకూడదు. ఇదే విధంగా జీవన్ముక్తులు అయిన వారు కూడా లోక కళ్యాణం కొరకు, సాటి మానవుల క్షేమం కొరకు కర్మలు చేయక తప్పదు. ఎందుకంటే పుట్టిన ప్రతివాడికి కర్మలు చేయడం అతని సహజ ధర్మం. కాబట్టి నీవు కూడా నీ విద్యుక్త కర్మ అయిన యుద్ధం చెయ్యి అని కృష్ణుడు తననే ఉదాహరణగా చెప్పుకుంటూ అర్జునుడికి శతవిధాలా బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందు అర్జునుడు మాట్లాడినప్పుడు తాను యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో అందరూ చనిపోతే వర్ణసంకరం అవుతుంది అని అంటే, ఇప్పుడు కృష్ణుడు ఎవరి ధర్మం వారు నిర్వర్తించకపోతే, అంటే నా ధర్మం నేను నిర్వర్తించకపోతే కూడా సంకరం అవుతుంది అనే మాటకు మాట బదులు చెప్పాడు. సంకరం అనే మాటని ఇక్కడ వాడతారు. అంటే ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అనే స్థితి, అంటే కన్ఫ్యూజన్ స్టేట్. అప్పుడు చేయకూడని పనులే సాధారణంగా చేస్తారు, చేయాల్సిన పనులు చేయరు. సాధారణంగా వర్ణ సంకరం, జాతి సంకరం అని వింటూ ఉంటాం. వాటి గురించి చిన్న వివరణ. మనిషి పుట్టిన తర్వాత ఆడ కానీ మగ కానీ ఏదో ఒక పని చేయాలి. ఏ పని చేయాలో ఎవరికి వారు ఎన్నుకోవాలి. అది వారి వారి సామర్థ్యం, అర్హత, అభిరుచి అంటే ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది. దీనినే ఎవరి గుణములను బట్టి వారు కర్మలు చేయడం అంటారు. ఎందుకంటే ఎవరైతే ఆసక్తితో పని చేస్తారో వారు ఆ పని చేయడంలో ఆనందాన్ని అనుభవిస్తారు. ఇష్టం లేని పని, ఆసక్తి లేని పనిని ఏడుస్తూ చేస్తారు. ఇది ప్రాథమిక సూత్రం. ఈ సూత్రం ఆధారంగా చేసుకుని వర్ణ వ్యవస్థ, ఈనాటి భాషలో చెప్పుకోవాలంటే కుల వ్యవస్థ ఏర్పడింది. ఈ వ్యవస్థలో మంచి చెడు రెండు ఉన్నాయి. అది నిర్వివాదాంశం. అందరికీ అన్ని పనులు చేసే సామర్థ్యము, ఆ పనులలో ఆసక్తి ఉండడం కుదరదు. కాబట్టి పూర్వీకులు మానవులను 4 భాగాలుగా విభజించి ఒక్కో భాగానికి ఒక్కో వర్ణం అని పేరు పెట్టారు. సమాజం ఆయా వర్ణముల వారికి కొన్ని కొన్ని పనులను అప్పగించింది. ఆ పనులు వారే చేయాలని నిర్దేశించింది. కానీ కొంతమందికి మినహాయింపు కూడా ఇచ్చింది. ఒక వర్ణములో పుట్టినవాడు మరొక వర్ణముల వారు చేసే పనుల మీద ఆసక్తి, నైపుణ్యం ఉంటే ఆ వర్ణములోనికి మారవచ్చు అని మినహాయింపు ఇచ్చింది. కానీ కొన్ని నిబంధనలకు లోబడి ఆ మినహాయింపు వర్తిస్తుంది. క్షత్రియుడుగా పుట్టి బ్రాహ్మణులైన వారు, బ్రాహ్మణులుగా పుట్టి క్షాత్రం అవలంబించిన వారు మనకు పురాణాలలో, ఇతిహాసాలలో కనపడతారు. ఈ వర్ణ వ్యవస్థ లేకపోతే అందరూ అన్ని పనులు చేసి ఏదీ సరిగ్గా చేయకుండా అంతా అబాసుపాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే వర్ణ వ్యవస్థ అందరూ విధిగా పాటించాలి అని నిర్దేశించింది. ఇది ఒక్క భారతదేశానికే పరిమితమని చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. మనం బ్రాహ్మణ వర్ణము అంటే ఇతర దేశంలో వారు ప్రీస్ట్ క్లాస్ అంటారు. మనం క్షత్రియులు అంటే వారు వారియర్స్ క్లాస్ అంటారు. మనం వైశ్యులు అంటే వారు బిజినెస్ క్లాస్ అంటారు. మనం శూద్రులు అంటే వారు వర్కింగ్ క్లాస్ అంటారు. పేరు భేదం కానీ వ్యవస్థ ఒకటే. అంతదాకా ఎందుకు, మనలో కూడా డాక్టర్ కొడుకులు, కూతుళ్ళు డాక్టర్లు అవుతున్నారు. అలాగే లాయర్ కొడుకు లాయర్,
ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల సంతానం అలాగే అవుతున్నారు. ఇంకా రాజకీయ నాయకుల సంగతి, సినీ హీరోల సంగతి చెప్పక్కర్లేదనుకుంటా. ఇవన్నీ తల్లిదండ్రుల నుండి పరంపరానుగతంగా సంక్రమించే వ్యవస్థలు. అలాగే వర్ణ వ్యవస్థ కూడా జన్మను బట్టి కాకుండా వారి వారి అభిరుచులను బట్టి, గుణములను బట్టి, వారు చేసే కర్మలను బట్టి పెంపొందింది. కానీ అది ఈనాడు మానవుల స్వార్థముతో, రాజకీయంతో పెనవేసుకుని వెర్రితలలు వేసింది. ఈ వర్ణ వ్యవస్థలో కూడా కొంతమందికి వారి వారి ఆసక్తి, నైపుణ్యమును బట్టి ఆయా పనులు వారికి అప్పగించింది. వారి వారి గుణములు, వారు చేసే కర్మలు, అందులో వారు చూపే ఆసక్తి, నైపుణ్యమును బట్టి వర్ణములుగా విభజింపబడ్డారు. కానీ ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని కాదు. వర్ణ వ్యవస్థను ఈ విధంగా అర్థం చేసుకుంటే ఏ ఇబ్బంది లేదు. ఈ వర్ణ వ్యవస్థను సరిగ్గా పాటించకపోతే సంకరం అంటే కన్ఫ్యూజన్ అవుతుంది. పెద్దలు వర్ణ వ్యవస్థను, కర్తవ్య కర్మలను సరిగ్గా పాటిస్తే వారిని చూసి తర్వాతి తరం వారు నేర్చుకుంటారు. సమాజం సక్రమంగా నడుస్తుంది. లేకపోతే అందరూ అన్ని కర్మలు చేయడం మొదలు పెడితే సంకరం లేదా కన్ఫ్యూజన్ అవుతుంది. మరి ఈ కర్మలు ఎలా చేయాలో ఇకపై వివరిస్తాడు పరమాత్మ. ఎలాగైతే అజ్ఞానులు ఎక్కువగా ప్రాపంచిక కర్మలయందు ఆసక్తి కలిగి ఉండి వాటినే ఆచరిస్తుంటారో, అలాగే జ్ఞానులు కూడా ఎక్కువగా లోకహితం కొరకు ఎటువంటి ఆసక్తి, స్వార్థబుద్ధి లేకుండా కర్మలు చేస్తుంటారు. అర్జున, నీకు ఇంకా వివరంగా చెప్తాను విను. ఏమీ తెలియని అజ్ఞానులు కేవలం తమ కోరికలు తీరడానికి ఫలితములను ఆశించి ఏ విధంగా కర్మలు చేస్తూ ఉంటారో, అలాగే జ్ఞానులు కూడా తమకు ఏ కర్మ చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కోసం, లోకంలో ఉన్న జనులు మంచి మార్గంలో నడవడం కోసం తాము కూడా నిష్కామ కర్మలు, ఎటువంటి కర్తృత్వ భావన లేకుండా పరోపకారం కొరకు కర్మలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక్కటే తేడా. అజ్ఞాని తన కోరికలు తీరడానికి ఫలితం ఆశించి తన స్వార్థం కోసం కర్మలు చేస్తున్నాడు. జ్ఞాని ఎటువంటి కోరికలు కోరకుండా, ఫలితం ఆశించకుండా ఇతరుల బాగు కోసం, సమాజ శ్రేయస్సు కోసం కర్మలు చేస్తున్నాడు. ఇంతే తేడా. భగవానుడు జ్ఞానికి, అజ్ఞానికి తేడా చూపించాడు. అజ్ఞానులు, జ్ఞానులు ఇరువురు ఈ లోకంలోనే పుట్టారు కాబట్టి కర్మ చేయక తప్పదు. అజ్ఞానులు ఫలాసక్తితో చేస్తారు, జ్ఞానులు ఫలం కోరుకోకుండా చేస్తారు. అజ్ఞాని కర్మయందు ఆసక్తితో నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ బుద్ధితో చేస్తాడు. జ్ఞానులు ఇది నా ధర్మము అనుకుంటూ చేస్తారు. అజ్ఞాని తన ఆనందం కోసం, తన సంతోషం కోసం పనిచేస్తాడు. జ్ఞాని సమాజం శ్రేయస్సు కొరకు ఆనందంతో, సంతోషంతో పనిచేస్తాడు. అజ్ఞానిలో స్వార్థం ఉంటుంది, జ్ఞానిలో పరోపకారం, సమాజ శ్రేయస్సు ఉంటుంది. అజ్ఞాని ఆసక్తితో చేస్తాడు, జ్ఞాని అనాసక్తంగా చేస్తాడు. అజ్ఞానికి తాను చేసే కర్మలు బంధనాలు కలిగిస్తే, జ్ఞానికి అవే కర్మలు మోక్షానికి దారి చూపుతాయి. కాబట్టి కర్మలు చేయడం ఇద్దరికీ సమానమే, కానీ భావనలో మాత్రమే తేడా. అగ్నిని మంచికి ఉపయోగించవచ్చు, చెడుకి ఉపయోగించవచ్చు. కర్మని స్వార్థానికి ఉపయోగించవచ్చు, సమాజ శ్రేయస్సుకు ఉపయోగించవచ్చు. కాబట్టి కర్మ స్వభావమును తెలుసుకుని కర్మ చేయాలి. కాబట్టి భగవానుడు వ్యక్తి స్వార్థం కన్నా సమాజ శ్రేయస్సుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. కాబట్టి సకామ కర్మ కన్నా నిష్కామ కర్మ మంచిది. అజ్ఞానంతో, స్వార్థబుద్ధితో చేసే కర్మ కన్నా జ్ఞానం కలిగి సమాజ శ్రేయస్సు కొరకు చేసే కర్మ మంచిది. ఈ లోకంలో ఎంతోమంది ఆత్మజ్ఞానం కలిగిన వారు ఉన్నారు, ఏమీ తెలియని అజ్ఞానులు ఉన్నారు. అజ్ఞానులు కామ్యకర్మలను ఆసక్తితో చేస్తూ ఉంటారు. వివిధ రూపములతో, నామములతో దేవుళ్లను పూజిస్తూ ఉంటారు. అటువంటి వారిని చూసి జ్ఞానులు వారు సక్రమ మార్గంలో లేరు అని చెప్పకూడదు. అలా చెప్తే వారు చేసే కర్మలను కూడా చేయకుండా సోమరులుగా మారిపోతారు. జ్ఞానులు అయిన వాళ్ళు తాము కర్మలు ఎలా చేయాలో ముందు తాము చేసి అజ్ఞానులకు చూపించి వారికి నచ్చచెప్పి వారితో నిష్కామ కర్మలను చేయించాలి. వారికి మార్గదర్శకులు కావాలి. ఇక్కడ పరమాత్మ మరొక ముఖ్య విషయాన్ని ప్రస్తావించాడు. ఇందాక చెప్పినట్లు లోకంలో జ్ఞానులు అంటే అన్నీ తెలిసిన వారే కాదు, అజ్ఞానులు అంటే ఏమీ తెలియని వారు కాదు, తెలిసి తెలియని వారు కూడా ఉంటారు. అజ్ఞానులు సాధారణంగా ఏదో ఒక ఫలితాన్ని ఆశించి కర్మలు చేయడం ఎందే నిమగ్నం అయి ఉంటారు. అటువంటప్పుడు జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల నమ్మకాలని పాడు చేయకూడదు, వారి నమ్మకాలని, మూఢనమ్మకాలని కొట్టిపారేయకూడదు. క్రమక్రమంగా వారికి నచ్చచెప్పాలి.
వారిని సరైన సక్రమ మార్గంలో పెట్టాలి. అలా కాకుండా ఒక్కసారిగా వారు చేసేది తప్పు అని ఖండిస్తే వారు దిక్కుతోచని వారైపోతారు. ఎందుకంటే ప్రతివాడు కూడా నేను ఈ పని చేస్తే ఫలితం వస్తుంది, ఆ ఫలితం నేను అనుభవిస్తాను అనే నమ్మకంతో కర్మలు చేస్తాడు. జ్ఞాని అయిన వాడు వెంటనే నీవు చేసేది తప్పు అని ఖండించకూడదు, వాడి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. మరి ఏం చేయాలి అంటే అజ్ఞాని చేసే కర్మలనే జ్ఞాని ఫలాపేక్షరహితంగా స్వార్థరహితంగా ముందు తాను చేస్తూ అజ్ఞానిని కూడా ఆ విధంగా చేయమని ప్రోత్సహించాలి. అప్పుడు అజ్ఞాని కూడా సమాజహితం కోరుతూ స్వార్థం లేకుండా కర్మలు చేస్తాడు. దీనిని ఇంకొంచెం వివరంగా చెప్పుకోవాలంటే అజ్ఞానులు నిష్కామ కర్మ తత్వము తెలియక తాము చేసేది మంచిది అనే భావనతో శ్రద్ధతో ఎంతో కొంత ప్రతిఫలం ఆశించి కర్మలు చేస్తూ ఉంటారు. అన్నీ తెలిసినవాడు వెంటనే నీవు చేసేది తప్పు, నీకు పాపం వస్తుంది అని మొహం మీద చెప్పకూడదు. చెప్తే అజ్ఞానులు నీకేం తెలియదు పో అని వారు కూడా మొహం మీదనే అంటారు. మరికొందరు అసలు కర్మ చేయడమే మానేస్తారు. మరికొందరు రెచ్చిపోయి ఇంకా స్వార్థపూరిత కర్మలు చేస్తారు. దానితో అంతా రసాభాస అవుతుంది. కాబట్టి జ్ఞాని అయిన వాడు అలా చేయకూడదు. తాను మాత్రం ఇంద్రియములను మనస్సును నిగ్రహించి శ్రద్ధతో ఓర్పుతో వారికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాలి. వారు చేసే కర్మలనే తాను అనాసక్తంగా స్వార్థరహితంగా ఫలం ఆశించకుండా చేసి దాని వలన కలిగే లాభాలను వారికి తెలియబరిచి వారిని కూడా ఆ విధంగా చేయడానికి ప్రోత్సహించాలి. జ్ఞానులు చేసే కర్మలను చూసి దాని వలన వచ్చే మంచి ఫలితమును గ్రహించి అజ్ఞానులు కూడా ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తారు, మంచి మార్గంలో నడుస్తారు. కృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. కేవలం ఉపన్యాసాలు ఇచ్చి తెలియని వారి మనసులు పాడు చేయకుండా తాను ఆచరించి ఇతరుల చేత ఆచరింప చేయడం మంచిది అని స్పష్టంగా చెప్పాడు. మరి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, తత్వమును బోధించేవాళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నారు? వాళ్లకు తెలీదా అంటే అన్నీ తెలుసు, కానీ ఎవరికి ఏది ఏ సమయంలో ఎలా బోధించాలో తెలీదు అంతే. మన వేదాలలో శాస్త్రాలలో అన్నీ చెప్పారు. విగ్రహారాధన, పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ చెప్పారు. ఆత్మతత్వము, నిర్గుణ బ్రహ్మము, నిర్గుణారాధన, మానసిక పూజ, ఓంకారము, ధ్యానము, మనస్సును ఆత్మలో సంయోగం చేయడం ఇవి కూడా చెప్పారు. ఇవన్నీ నిర్దిష్టమైన పద్ధతిలో చేయాలి. ఒకటి వెంబడి ఒకటిగా చేయాలి. మనకు చదువు 1వ క్లాసు నుండి 10వ తరగతి వరకు వివిధ విషయాలు చెప్తారు. ఇంటర్లో ఇటు స్కూలు విద్య అటు కాలేజీ విద్యకు అనుసంధానంగా పాఠాలు చెప్తారు. తర్వాత కాలేజీ విద్య చెప్తారు, ఆ తర్వాత మాస్టర్ విద్య చెప్తారు. ఇలా అంశాల వారీగా చెప్తారు. అంతేకాని ఒకేసారి ఎంఏ, పిహెచ్డి విద్య 10 ఏళ్ల వయసులో చెప్పరు. అలాగే ఎంఏ పాస్ అయిన వాడు 2వ తరగతి విద్యార్థికి పాఠం చెప్పేటప్పుడు తన ఎంఏ విద్యను ప్రదర్శించకుండా 2వ తరగతి విద్యార్థి స్థాయికి తగ్గట్టు చెప్పి క్రమక్రమంగా వాడిని వృద్ధిలోకి తీసుకురావాలి. అలాగే ముందు మనసు నిలవడానికి విగ్రహారాధన, సంధ్యావందనం, పూజలు, వ్రతాలు, దేవాలయాలు, ఉత్సవాలు చేయమన్నారు. ఏమీ తెలియని వారిని అలాగే చేయమనాలి. అప్పుడు వారికి దైవం అంటే ఏంటో తెలుస్తుంది. వారి మనసు దైవం మీదకి మళ్ళుతుంది. మనసు దైవం మీద నిలకడగా ఉంటుంది. అప్పుడు నిర్గుణారాధన, మానసిక పూజ, ఆత్మను గురించి బోధించాలి. తర్వాత మోక్షం కొరకు ప్రయత్నించాలి. ఇది కూడా జ్ఞానులు ముందు తాము మనస్ఫూర్తిగా యుక్తమైన మనస్సుతో శ్రద్ధగా ఆచరించి ఇతరులకు కూడా తాము చేసిన విధంగా చేయమని ప్రోత్సహించాలి. అంతేకాని విగ్రహారాధన పనికిరాదు, పూజలు వ్రతాలు దండగా అని మొదలు పెడితే వాళ్ళు అటు పూజలు చేయడం మానేస్తారు, ఇటు ధ్యానం చేయడం చేతకాదు. రెండింటికి చెడ్డవారవుతారు. అదే వివరించారు పరమాత్మ. కానీ ఈనాటి స్వామీజీలు తాము విలాసవంతమైన జీవితం గడుపుతూ అనేక వివాదాలలో ఇరుక్కుంటూ ప్రజలకు మాత్రం ఆత్మజ్ఞానం గురించి బోధిస్తూ ఉంటారు. అటువంటి స్వామీజీల వెంట వేల మంది శిష్యులు ఉంటారు. అదే మాయ. ఓ అర్జున, మానవులు చేసే కర్మలు అన్నీ కూడా ప్రకృతిలో ఉన్న సత్వ రజస్ తమో గుణముల మీదనే ఆధారపడి ఉన్నాయి. ఆ 3 గుణముల ప్రభావంతోనే మానవుడు అన్ని కర్మలు చేస్తున్నాడు. కానీ అహంకారపూరితుడైన మానవుడు ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను, నా వలననే అంతా జరుగుతుంది అని భావిస్తుంటాడు. కానీ గుణముల యొక్క తత్వమును, కర్మల యొక్క స్వభావమును తెలిసిన జ్ఞాని ప్రకృతిలో ఉన్న 3 గుణములు తనలో ఉన్న 3 గుణములతోనే ప్రవర్తిస్తున్నాయి అని తెలుసుకుని ఆ గుణముల యందు వాటి ప్రభావమునందు ఎటువంటి ఆసక్తి చూపించడు, నిర్లిప్తతగా ఉంటాడు.
ఇక్కడ పరమాత్మ జ్ఞానికి అజ్ఞానికి భేదం వివరిస్తూ అసలు అజ్ఞాని ఈ విధంగా కామ్యకర్మలు సకామకర్మలు స్వార్థంతో కూడిన కర్మలు చేయడానికి కారణం ఏమిటి అనే విషయం చెప్తున్నాడు. ఈ ప్రకృతి సత్వ రజస్ తమోగుణములతో నిండి ఉంది. మానవుడు కూడా ఈ ప్రకృతిలో ఒక భాగమే. కాబట్టి మానవునిలో కూడా ఈ 3 గుణములు ఉన్నాయి. అందువలన మానవుడు ఈ 3 గుణముల కలయికతో కూడిన ప్రభావంతో సమస్త కర్మలు చేస్తున్నాడు. అలా కర్మలు చేస్తూ ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ శరీరమే నేను, ఈ కర్మలు అన్నీ నేను నా కోసం చేస్తున్నాను అనే అహంకారంతో కర్మలు చేస్తున్నాడు. ఎవరి అంతఃకరణ అయితే ఇటువంటి అహంకారంతో నిండి ఉందో అటువంటి వాడు ఈ శరీరమే నేను, నేనే ఈ శరీరం, నేనే ఈ కర్మలు చేస్తున్నాను, ఈ కర్మల ఫలితం నేను అనుభవిస్తున్నాను, నాకు ఈ కర్మల వలన సుఖం ఆనందం కలుగుతూ ఉంది అనే భ్రమలో పడి కర్మలు చేస్తున్నాడు. నేను ఈ కర్మలన్నీ చేస్తున్నాను అనే అహంకారం అతనిలో పాతుకుపోతుంది. వాడిని వేదాంత పరిభాషలో అజ్ఞాని, ఏమీ తెలియనివాడు అని అంటారు. దీనిని కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రకృతిలో 24 తత్వాలున్నాయి. పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఈ 24 తత్వములు ప్రకృతిలో ఉన్న 3 గుణములకు లోబడి పనిచేస్తుంటాయి. మనకు కనపడే ప్రపంచము, మన దేహము, మనస్సు, బుద్ధి సమస్తము ప్రకృతి నుండి పుట్టినవే. ప్రకృతి నుండి పుట్టిన ఈ దేహము, ఈ రూపము, ఇంద్రియములు, మనస్సు, వీటి ద్వారానే అన్ని కర్మలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ లోపల ఉన్న ఆత్మ సాక్షిగా చూస్తున్నాడు. ఆత్మ ఏ కర్మ చేయదు, చేయవలసిన అవసరం లేదు. అది చైతన్య స్వరూపం. కాబట్టి ఈ కర్మలకు అన్నింటికీ దేహము, ఇంద్రియములు, మనస్సు కారణము. ఇక్కడే ఒక చిక్కు. ఎప్పుడైతే మానవుడు నేనే ఈ దేహము అని అనుకుంటున్నాడో, ఈ కర్మలు అన్నీ నేనే చేస్తున్నాను, నేనే వీటికి కర్తను అనే భ్రమలో ఉంటాడో, అప్పుడు ఆ కర్మల వలన లభించిన ఫలితములను అనుభవిస్తున్నాడు. వాసనలను మూటగట్టుకుంటున్నాడు. మరొక జన్మ ఎత్తుతున్నాడు. ఇది అజ్ఞానం యొక్క లక్షణం. సూక్ష్మంగా చెప్పాలంటే ఈ దేహమే నేను, ఈ కర్మలు నేనే చేస్తున్నాను అనడం అజ్ఞాన లక్షణం. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఇక్కడే ఉంది. అజ్ఞాని అన్నీ తానే చేస్తున్నాను అని అనుకుంటాడు. దాని వలన వచ్చే సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. జ్ఞాని తాను ఆత్మస్వరూపుడను, ఈ దేహం నాది కాదు, ఈ కర్మ దేహం చేస్తూ ఉంది, నేను కాదు అన్న సత్యాన్ని తెలుసుకుంటాడు. కర్మ వలన లభించే సుఖదుఖాలకు అతీతంగా నిరంతరం ఆనందంలో ఉంటాడు. ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం. మనకు బయటకు 10 ఇంద్రియములు కనిపిస్తున్నాయి, కానీ కనిపించకుండా మనస్సు, బుద్ధి ఉన్నాయి. ఈ 2 కలిసి అహంకారం అని అంటారు. ఇది మనకు కనిపించదు, కానీ మన వ్యక్తిత్వం ద్వారా వ్యక్తమవుతుంది. దీనికన్నా శ్రేష్టమైనది మరొకటి లేదు. అదే మన అసలైన తత్వం, ఆత్మతత్వం. దానినే చైతన్యము అని కూడా అంటాం. ఈ ఆత్మకు దేహానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఆత్మ మనలో ఉన్న మనస్సుకు, బుద్ధికి, ఈ రెండింటితో కూడిన అహంకారానికి, పంచతన్మాత్రలకు, 10 ఇంద్రియములకు చైతన్య శక్తిని ఇస్తుంది. అన్నీ పనిచేసేటట్లు చేస్తుంది. ఉదాహరణకు మనం ఒక దీపం వెలుగులో ఎన్నో వస్తువులను చూస్తూ ఉంటాం. దీపం వెలుగు వస్తువుల మీద పడి వాటిని సమానంగా ప్రకాశింపచేస్తుంది. కానీ దీపానికి వస్తువులకు ఎటువంటి సంబంధము లేదు. దీపము మంచి వస్తువులను, చెడ్డ వస్తువులను రెండింటినీ సమానంగా ప్రకాశింపచేస్తుంది. ఆ దీపం వెలుగులో మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా, అక్రమాలు, అన్యాయాలు, నేరాలు చేసినా తన ప్రకాశాన్ని ఇస్తూనే ఉంటుంది. అలాగే ఆత్మ కూడా. దేహము, ఇంద్రియములు, మనస్సు తమ పనులు తాము నిర్వర్తించడానికి ప్రాణశక్తిగా ఉపయోగపడుతుంది, కానీ వాటితో ఎటువంటి సంబంధము పెట్టుకోదు. విలక్షణంగా ఉంటుంది. సత్స్వరూపము ఆత్మ అయితే అసత్స్వరూపము మనస్సు, బుద్ధి, శరీరాలు. మనోబుద్ధి అహంకారాలు నశిస్తే అసలైన తత్వం ప్రకాశిస్తుంది. ఈ మనోబుద్ధి అహంకారాలు అడ్డం ఉన్నంత వరకు మన అస్సలు స్వరూపం మనకు తెలీదు. ఈ అహంకారం మనల్ని ఆవరించి ఉన్నంత వరకు అన్నీ నేనే చేస్తున్నాను అనే భావన మనలో కలుగుతుంది. ఈ దేహమే నేను అని అనుకుంటాడు. దేహానికే ప్రాధాన్యత ఇస్తాడు. ఇతరుల దేహాలతో మిత్రత్వము, శత్రుత్వము పెంచుకుంటాడు. సుఖము, దుఃఖము అనుభవిస్తూ ఉంటాడు. సంసార సాగరంలో పడి మునుగుతూ తేలుతూ ఉంటాడు. వాడిని అహంకార విమూఢుడు అని అన్నాడు పరమాత్మ. అంటే మూర్ఖులలో
పరమ మూర్ఖుడు అని అర్థం. ఈ మూఢత్వము, అహంకారము అంతరిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మతత్వం తెలిసిన జ్ఞానికి గుణములు, వాటి ద్వారా చేసే కర్మల యొక్క విభజన స్వభావం బాగా తెలుసు. జ్ఞానికి కూడా శరీరము, మనస్సు, బుద్ధి ఈ మూడింటి వలన వచ్చే నేను అనే అహంకారము ఉంటాయి. కానీ అది సాత్విక అహంకారము. ఆ సాత్విక అహంకారం జ్ఞానికి అలంకారప్రాయంగా ఉంటుంది, కానీ జ్ఞానిని మోహంలో ముంచదు. పాములు ఈశ్వరుడికి అలంకారము. 1000 పడగల పాము విష్ణువుకు పడక. అదేవిధంగా భయంకరమైన మోహాన్ని కలిగించే అహంకారము జ్ఞానికి అలంకారంగా శోభనిస్తుంది. ఆ జ్ఞాని లోపల ఉన్న సత్వ రజస్తమో గుణములు ప్రకృతిలో ఉన్న సత్వ రజస్తమో గుణములతో ప్రవర్తిస్తుంటాయి. కానీ జ్ఞాని ఆ గుణముల వలన కానీ, ఆ గుణముల చేత చేయబడే కర్మల వలన కానీ ప్రభావితుడు కాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. చూపు వేరు, చూసే వస్తువు వేరు, చూసే శక్తి వేరు. కేవలం కళ్ళున్నంత మాత్రాన చూడలేడు. లోపల చూసే శక్తి ఉండాలి. అది చూడు అనే ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణ గుణముల వలన కలుగుతుంది. అందువలన చూడాలనే ప్రేరణ, చూసే శక్తి కలిసి పని చేస్తేనే ఒక వస్తువుని చూడగలం. దానికి ఆత్మకు ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయం తెలుసుకోవాలి. చూసేది శరీరము, చూడబడేది ప్రకృతిలో ఉండే వస్తువు. ఇవి అన్నీ వేరు, నేను కాదు అని తెలుసుకున్నవాడు ఆ కార్యమునకు లోబడడు. ఆ చూసిన వస్తువును కోరుకోడు, దానితో సంగమం పెట్టుకోడు. అనాసక్తంగా, నిర్వికారంగా చూస్తూ ఉంటాడు. కానీ అజ్ఞాని ఆ వస్తువు మీద మమకారంతో, ఆసక్తితో చూస్తూ ఉంటాడు. అదే తేడా. ఆ సంగమం, మమకారమే లేకపోతే ఆత్మజ్ఞానం దానంతటా అదే వస్తుంది. అలా కాకుండా దేహమే నేను, అన్నీ నేనే చేస్తున్నాను, నేను చూస్తున్నాను, అది బాగుంది, అది నాకు కావాలి అనే ఆసక్తి కలవాడు సంసారంలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రపంచంలో కనపడే ప్రతి వస్తువు మీద మమకారం, ఆసక్తిని వదలాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే సమకూర్చుకోవాలి. అనవసరమైన వాటి జోలికి పోకూడదు. ఇది చాలదు, ఇంకా కావాలి అనే బుద్ధి వదిలిపెట్టాలి. ఉన్నదానితో తృప్తి పడడం నేర్చుకోవాలి. తనలో ఉన్న గుణములు బయట ప్రకృతిలో ఉన్న గుణములతో కూడి విహరిస్తున్నా, బాహ్య ప్రపంచంలో ఉన్న విషయములు ఎంత ప్రలోభ పెడుతున్నా వాటి ప్రలోభాలకు లోను కాకూడదు. దానికి ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము కావాలి. ఈ సంసార చక్రం నుండి బయటపడడానికి ఇదే చక్కటి ఉపాయం. ప్రకృతి గుణముల యొక్క మోహములో పడ్డవారు ఆ ప్రకృతి గుణములలోనూ, ఆ గుణముల ప్రభావంతో చేసే కర్మలలోనూ ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి వారిని, ఏమీ తెలియని అజ్ఞానులను, మందబుద్ధి కలవారిని అన్నీ తెలిసి ఆత్మజ్ఞానం పొందిన జ్ఞానులు తమ బోధనలతో మోహమునకు గురి చేయకూడదు. ఎవరైతే ప్రకృతి గుణములతో, అంటే శరీరము, మనసు, బుద్ధి, అహంకారము వీటి వలన జన్మించిన మూఢత్వంతో పడి ఉన్నాడో వాడినే సమ్మూఢుడు అని అన్నాడు పరమాత్మ. ఆధ్యాత్మికంగా మానవులు చేసే కర్మలకు అతనిలో ఉన్న ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు. ఆత్మ కేవలం చైతన్య స్వరూపం. మానవుడు చేసే కర్మలకు ప్రాణశక్తిని, క్రియాశక్తిని ఇస్తుంది. కాబట్టి ఆత్మ వేరు, శరీరం వేరు. ఇది సత్యం. నేనే ఈ శరీరం అని అనుకోవడం మూఢత్వం. శరీరంతో మమేకమైపోయి దేహభావన మిక్కుటంగా కలిగి ఉన్నవారిని సమ్మూఢులు అని అంటారు. అటువంటి వారు ఈ శరీరము, మనస్సు, బుద్ధి వీటితో కూడిన అహంకారంతో అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకుంటారు. ఈ ప్రకృతిలో కనపడే వస్తువులు అన్నీ నిజమని నమ్ముతూ ఉంటారు. ఈ దేహమే నేను, అంతా నా వల్లనే జరుగుతూ ఉంది, నేను లేకపోతే ఈ లోకం అంతా ఏమైపోతుందో అనే దేహాభిమానంతో భ్రమలో ఉంటారు. ఆ భ్రమలోనే ఏవేవో ఫలితములను ఆశించి కర్మలు చేస్తూ ఉంటారు. అన్ని కర్మలు తమ స్వార్థం కోసమే చేస్తుంటారు, అహంకారంతో చేస్తుంటారు. ఇటువంటి వారు తెలిసి తెలియని వారు. ఏమీ తెలియకపోతే ఏ చిక్కు లేదు. అన్నీ తెలిసినవాడు జ్ఞాని. కానీ తెలిసి తెలియని వారితోనే చిక్కంతా వస్తుంది. అటువంటి వారికి ఆత్మ అంటే ఏమిటో తెలుసు, శరీరం అంటే ఏంటో తెలుసు, పరమాత్మ అంటే ఏంటో తెలుసు. కానీ తానే ఆత్మస్వరూపుడను అని తెలియదు. పరమాత్మ కొరకు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు. పరమాత్మ తనలోనే ఆత్మస్వరూపుడుగా ఉన్నాడని తెలుసుకోలేడు. అటువంటి తెలిసి తెలియని వారిని అన్నీ తెలిసిన జ్ఞానులు తమకు తెలిసిన ఆత్మతత్వం గురించిన విషయాలన్నీ ఒక్కసారిగా బోధించి చెలింప చేయకూడదు. ఈ విషయం ఇదివరకు చెప్పిందే మరలా చెప్తున్నాడు పరమాత్మ. అటువంటి వారికి ఒక్కసారిగా జ్ఞానోపదేశం చేసి వారు అప్పటి వరకు ఆచరిస్తున్నవి తప్పు అని చెప్పి వారి మనస్సులు చెలింప చేయకుండా
ముందు నిష్కామ కర్మలు తాము ఆచరించి దాని ఫలితములను వారికి చూపించి వారిని నెమ్మదిగా నిష్కామ కర్మల వైపుకు మళ్లించాలి. అప్పుడు వారు ఆత్మస్వరూపాన్ని గురించి గ్రహించగలుగుతారు. చంచలమైన ప్రాపంచిక సుఖములను వదిలిపెట్టి శాశ్వతమైన ఆత్మానందం వైపుకు మళ్ళుతారు. ఎందుకంటే వారు సామాన్యులు కారు, బాగా చదువుకున్నారు, పండితులు. కానీ ఈ ప్రపంచమే సత్యము, దేహమే నేను అనే అజ్ఞానంలో ఉంటారు. ప్రాపంచిక సుఖములకు దాసులై ఉంటారు. అటువంటి వారికి జ్ఞానులు నిష్కామ కర్మను నిదానంగా బోధించాలి, తాము ఆచరించి చూపాలి. వారు నెమ్మదిగా నచ్చజెబితే వింటారు. ఏది తెలిస్తే ఇంకా తెలుసుకోదగ్గది ఏమి ఉండదో అది తెలుసుకోవడం, అదే ఆత్మతత్వం. ఆత్మతత్వం తెలిసిన వాడే కృత్స్నవిధుడు. అటువంటి కృత్స్నవిధుడు తాను ఆచరించి ఇతరులకు చూపాలి, కానీ అకృత్స్న విధులను చలింపచేయకూడదు. అతని మార్గంలో అతనిని నడవనివ్వాలి. నెమ్మదిగా అతనికి సరైన మార్గాన్ని బోధించాలి. ముందు తను ఆచరించి అతనితో ఆచరింపచేయాలి. లేకపోతే అతడు తను చేసేది చేయడు, నువ్వు చెప్పేది చేయడం చేతకాదు, రెండింటికి కొరగాకుండా పోతాడు. కాబట్టి తెలిసి తెలియని వాడి బుద్ధిని అన్నీ తెలిసిన వారు చలింపచేయకూడదు అని స్పష్టంగా చెప్తున్నాడు పరమాత్మ. ఓ అర్జున, నీ చిత్తమును పరమాత్మయందు నిలిపి కర్మలను అన్నింటినీ ఆధ్యాత్మ చిత్తముతో ఆ పరమాత్మకు అర్పించి ఆశ, మమకారము, మమత, అనురాగము మొదలగు ఆశాపాశములను వదిలిపెట్టి క్షత్రియ ధర్మము అయిన యుద్ధం చెయ్యి. ఇందులో ఆధ్యాత్మ చేతస అనే పదం వాడతారు. అంటే మనస్సు ఆత్మయందు నిలపాలి. ఆత్మయందు నిలిపిన మనస్సుతో అంటే భగవంతుని మీద నిలబడిన మనసుతో అని అర్థం. నిర్మలమైన మనస్సు ఎల్లప్పుడూ భగవంతుని మీద నిలిచి ఉంటుంది అని అర్థం. ఎందుకంటే మానవులు సాధారణంగా ప్రాపంచిక విషయాలనే ఆలోచిస్తూ ఉంటారు, వాటి అందే ప్రవర్తిస్తూ ఉంటారు. ఎన్నో విషయాలను చూస్తుంటారు, వింటుంటారు, తాకుతుంటారు, వాటి యందు ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి మనసును పరమాత్మ యందు నిలపడం చాలా కష్టం. మనసు ప్రాపంచిక విషయములలో లీనం కావడం వలన మలినమైన చిత్తమును ఆధ్యాత్మికమైన చిత్తముగా మార్చడం అంటే మనస్సు భగవంతుని మీద నిలపడం. మనసును నిగ్రహించడం ప్రతి సాధకుడికి కర్తవ్యం. కాబట్టి ప్రతిరోజు కొంచెం సేపైనా ప్రాపంచిక విషయములను పక్కన పెట్టి భగవంతుని ముందు కూర్చుని కళ్ళు మూసుకుని మనస్సును నిగ్రహించి భగవంతుని మీద నిలపడం మానవుని కర్తవ్యం. ఎల్లప్పుడూ మనస్సు పరమాత్మ భావంతో నిండి ఉండాలి. మమత, మమకారాలను, ఆశలను, సంతాపాలను దూరంగా ఉంచాలి. దానినే ఆధ్యాత్మ చిత్తము అని అంటారు. సర్వాణి కర్మాణి అనే పదం కూడా వాడతారు. అంటే ఏదో ఒక కర్మ అని కాకుండా అన్ని కర్మలను పరమాత్మ పరంగా చేయాలి. అన్ని కర్మలను పరమాత్మకు అర్పించాలి. నిరాశి నిర్మము అంటే ఆశ లేకుండా, మమత మమకారాలు లేకుండా కర్మలు చేయాలి అని. ఒక మాటలో చెప్పాలంటే పరమాత్మ అనే మాట తప్ప మరొక మాటకు మన మనసులో చోటు ఉండకూడదు అని భావన. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆత్మ ఒక్కటే సత్యం, మిగిలినవన్నీ అసత్యములు, కల్పితములు, అశ్వరములు. అటువంటి ప్రాపంచిక విషయముల మీద ఎవరైనా ఆశ, మమకారం ఎందుకు ఉంచాలి అని భగవానుడు అడుగుతున్నాడు. కాబట్టి మన మనసులలో నుండి ఆశ, మమకారం బయటికి నెట్టేయాలి. ఇక్కడ మరొక మాట కూడా వాడారు, విగత జ్వరహ అని. జ్వరము అంటే తాపము, సంతాపము. ఎందుకంటే జ్వరం వస్తే మనకు ఒళ్ళు వేడెక్కి తాపం ఎక్కువవుతుంది. ఇది పైకి వచ్చే జ్వరం. మరి లోపల జ్వరం అంటే ప్రాపంచిక విషయాల మీద మమకారము, మమత కలిగి వాటికి ఆటంకం కలిగితే తాపం ఎక్కువవుతుంది. అటువంటి తాపమును పోగొట్టుకోవాలి. కాబట్టి మానవునికి ఉండాల్సిన 4 లక్షణాలు భగవంతుడు చెప్తున్నాడు. మొదటిది ఎల్లప్పుడూ ఆధ్యాత్మ చిత్తం కలిగి ఉండడం. 2 నిర్మల చిత్తముతో కర్మలు చేయడం, ఆ కర్మల ఫలితములను పరమాత్మకు అర్పించడం. 3 ఆశాపాశాలను వదిలిపెట్టడం. 4 ప్రాపంచిక విషయాల మీద మమకారం వదిలిపెట్టడం. మనలో కలిగిన ఈ ఆశలు, మమత, మమకారాలు అనే జ్వరానికి ముందు చెప్పిన 4 మందుగుళికలను సేవిస్తే జ్వరం తగ్గిపోతుంది. కాబట్టి అర్జున, నీవు కూడా నేను, నా వాళ్ళు, నా బంధువులు, తాత, తండ్రులు, అన్నదమ్ములు అనే మమత, అనురాగం, ఆశ, మోహం అనే జ్వరమును వదిలిపెట్టి యుద్ధం చెయ్యి అంటున్నాడు పరమాత్మ. ఇంకొంచెం వివరంగా చెప్పుకోవాలంటే పరమాత్మ కర్మయోగ సారాన్ని వివరించాడు. కర్మయోగము అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. మనం కర్మ చేసే విధానమునే కర్మయోగము అంటారు. యోగము అంటే కలపడం అని చెప్పుకున్నాం. కర్మలను జ్ఞానంతో కలపడం. జ్ఞానయుక్తంగా అంటే విహితంగా చేయవలసిన పద్ధతిలో, చేయవలసిన విధానంలో కర్మలు చేయడం.
దానికి మొదటి లక్షణం ఆధ్యాత్మ చేతసుడు అయి ఉండాలి. అంటే వివేకంతో కూడిన బుద్ధి కలిగి ఉండాలి, విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించడమే లక్ష్యంగా కలిగి ఉండాలి. అంతేకాని గొప్ప ధనవంతుడు, ఆస్తిపరుడు, గొప్ప వ్యాపారవేత్త కావడం కాదు. శరీరం నిలబడడానికి ఆహారం తీసుకోవాలి, దానికి కర్మ చేయాలి, శరీరంతో శ్రవణం, మననం, ధ్యానం చేయాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. దీనినే ఆధ్యాత్మ చేతస అని అంటారు. అంతేకాని నాకు, నా పిల్లలకు, వారి సంతానానికి, వారి వారి సంతానానికి సంపాదించటం, కూడబెట్టడం కాదు. ఇది జీవన విధానం కాదు. ఎంతవరకు అవసరమో అంతే సంపాదించుకోవాలి, దొరికిన దానితో తృప్తి చెందాలి అని చెప్పాడు పరమాత్మ. మానవులు ఏ కర్మ చేసినా దాని ఫలితాన్ని పరమాత్మకు అర్పించాలి. అన్ని కర్మలు పరమాత్మ కోసమే చేయాలి. కర్తృత్వ భావన ఉండకూడదు. నేను ఈ కర్మ చేస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. నీవు సమర్పించినా సమర్పించకపోయినా అన్ని కర్మల ఫలములు భగవంతునికే చెందుతాయి. కానీ మనం అర్పిస్తే మన బరువు తగ్గుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఆ కర్మల ఫలములు మన మనసుకు దుఃఖాన్ని కలిగిస్తాయి. ఇదే అందులో ఉన్న రహస్యం. ఆశ, మమకారం ప్రతి వాడికి ఉంటాయి. ఆశ లేనివాడు బ్రతకలేడు అని మనందరికీ తెలుసు. కాకపోతే ఆశతో పని చేయాలి, చేసే పని మీద మమకారం ఉండాలి. కానీ ఆ ఆశ, మమకారం శృతి మించకూడదు, పరిమితంగా ఉండాలి. దాని గురించి తాపత్రయపడకూడదు. అందరూ నా మాట వినాలి, నేను చెప్పినట్లు చేయాలి, నేను చేసిన కర్మలకు మంచి ఫలితాలు రావాలి అని అనుకోకూడదు. ఎందుకంటే కోరుకున్న ఫలితాలు రాకపోతే నిరాశ చెందాల్సి వస్తుంది. నిర్మమో అంటే మమ అనే భావన లేకుండా కర్మ చేయాలి. మమ అంటే నేనే ఈ పని చేస్తున్నాను, నా వలననే ఈ పని జరుగుతుంది అనే భావనతో చేయడం. అందుకే కర్మ చెయ్యి, ఆ కర్మను పరమాత్మ పరంగా చెయ్యి. ఆ కర్మ ఫలితం ఆశించకు. సక్సెస్ వస్తే సంతోషపడు అంతే. కానీ నా వలననే వచ్చింది అని విర్రవేగకు. ఎందుకంటే ఆ ఫలితం ఏ ఒక్కరిది కాదు, అందరిది. అందరూ కలిసి పని చేస్తేనే ఆ విజయం దక్కింది అని తెలుసుకోవాలి. తర్వాత మనల్ని పట్టి పీడించేది మరొకటి ఉంది. అదే మానసిక జ్వరం. శరీరానికి జ్వరం వస్తే మందేసుకోవచ్చు, మనసుకు జ్వరం వస్తే శాంతి ఉండదు. టెన్షన్, వర్రీ, కంగారు, ఏం చేయాలో తోచదు, కోపం వస్తుంది. ఇదంతా మానసికంగా ఏదో జరుగుతుంది అనే సూచన. నచ్చని పని చేయడం, చేసిన పని నచ్చకపోవడం, నచ్చిన ఫలితం రాకపోవడం, వచ్చిన ఫలితం నచ్చకపోవడం, ఇలాంటివి మానసిక అశాంతికి కారణాలు. అలా కాకుండా ఈ ఫలితం నాది కాదు, ఏ ఫలితం వచ్చినా అది పరమాత్మ ప్రసాదం అని అనుకుంటే ఎటువంటి అశాంతి ఉండదు. వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పిస్తే ఏ చిక్కు ఉండదు. దానినే విగత జ్వరః అని అన్నారు పరమాత్మ. కాబట్టి నీలో చెలరేగిన ఆశాపాశాలు, మమతా మమకారాలు అనే జ్వరాన్ని విడిచిపెట్టి యుద్ధం చెయ్యి అని బోధించాడు కృష్ణుడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.